ఇంకా ఇది గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అలవెన్సెస్ వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, మళ్ళీ పెన్షన్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఒక 2 years 3 years కల్లా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. అంటే స్టాఫ్ నర్స్, జూనియర్ నర్స్, సీనియర్ నర్స్, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ అలాగా. మళ్ళీ నర్సింగ్ సూపరింటెండెంట్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలాగా కొన్ని ప్రమోషన్స్ అనేవి మీరు పొందొచ్చు. వాటి వల్ల మీ శాలరీ అనేది కూడా ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంటుంది ఇయర్లీ వైజ్. నెక్స్ట్ వచ్చేసరికి అసలు మెయిన్ మనం నాట్ సెట్ని క్రాక్ చేయాలంటే మనలో ఏమేమి క్వాలిటీస్ అనేవి ఉండాలి అంటే ఫస్ట్ మనకి హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఏదైనా రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఫస్ట్లీ హార్డ్ వర్క్ ఉండాలి. మనం చదివే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. మీన్స్ కన్సిస్టెన్సీ అంటే కంటెంట్ అనేది ఉండాలి. నువ్వెంతవరకు నీ మైండ్లో నువ్వు స్టోర్ చేసుకోగలుగుతున్నావు అనేది ఉండాలి. నెక్స్ట్ డిసిప్లిన్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఈ 4 కనుక నువ్వు మంచిగా మేనేజ్ చేయగలిగితే నీకు కంపల్సరీలీ యూ విల్ క్రాక్ ద నాట్ సెట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వీటిలోనే మెయిన్ రివిజన్ మంచిగా ఉండాలి. రివిజన్ బాగా చేయాలి. రివిజన్తో పాటు నీకు ఒక థియరీ కంప్లీట్ అయిపోగానే ఆ థియరీకి తగ్గినట్టు నువ్వు ఎంసీక్యూస్ అనేది సాల్వ్ చేయాలి. అది సాల్వ్ చేసేవి మళ్ళీ టైం మేనేజ్మెంట్ కూడా చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట నువ్వు క్రాక్ చేసే టైంకి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఎంఎస్ఎన్ ఉంటుంది, మెడికల్ సర్జికల్ నర్సింగ్లో ఉంటాయి, అనాటమీ, ఫిజియాలజీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్లో ఇమ్యూనైజేషన్ షెడ్యూల్స్, కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్, పాలసీస్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతాడు. నెక్స్ట్ ఫార్మకాలజీలో ఈ డ్రగ్ పర్ మినిట్ పర్ అవర్ ఎంత వెళ్ళాలి అలాగా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. కాంపిటీషన్ అనేది మనకి ఇప్పుడు చాలా ఉంది. అంటే ఎలా అంటే ఒక 15 lakhs మెంబర్స్, ఒక 10 lakh మెంబర్స్ అలా రాసే అంత కాంపిటెన్స్ 15,000, 10,000, 20,000 అంత కాంపిటెన్సీ ఉంది. సో ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసరికి నువ్వు మంచిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు మంచిగా ప్రిపేర్ అవుతేనే నువ్వు ఖచ్చితంగా నీట్ అనేది నాట్ సెట్ అనేది క్రాక్ చేయగలవు అనమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.